చేప బుర్ర వేసుకొని ఒక్క పొట్ట ముక్క వేసుకుంటాను. ఇది ఈ పొట్ట ముక్క అందం, అసలు పొట్ట ముక్క అంతే. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాం. సో ఈరోజు అయితే వీడియోలో మీకు క్లియర్గా ఆపరేషన్ నుంచి వచ్చాక ఎలా ఉన్నాం, మనం ఆపరేషన్ చేయించుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, వాళ్ళు మనల్ని ఎలా చెక్ చేస్తారు, సో ఈ అన్ని విషయాలు క్లుప్తంగా చెప్తూ సో సరదాగా మార్కెట్కి వెళ్ళి ఏమైనా మంచి వెరైటీ అయితే ఫుడ్ చేసుకుందాం అనమాట. ఇవన్నీ ఈ వీడియోలో చూడిపోతున్నారండి. సో ఫస్ట్ అయితే సమయానికి సాటర్డే సండే బ్రేక్ఫాస్ట్ వచ్చి నేను ప్యాన్ కేక్స్ పెడతానమాట. మాకైతే పెసరట్టు అలాగే 2 చట్నీలు అనమాట. ఆమ్లెట్ కానీ ఇలా దోశలు కానీ, దోశలు కాదు ఇలా ఏదన్నా గోధుమ పిండి అట్లు ఇలాంటివి వేసినప్పుడు తిప్పడం నాకు చాలా ప్రాబ్లం అండి. చైతన్య చేస్తాడు ఆమ్లెట్ అయితే, ఈ అట్టు అయితే నేను అందుకే ఎప్పుడు చిన్న ప్యాన్ కేక్స్ వేసుకుంటాను ఈజీగా తిప్పచ్చు అని చెప్పి. ఈ మధ్యకాలంలో సమయానికి ఏంటంటే కొంచెం పెద్దగా వేయమ్మ అని అలవాటు అయిందనమాట. సో ఒక్కొక్క రోజు బాగా వస్తుంది, ఒక్కొక్కసారి విడిగిపోద్ది అనమాట. సమయానికి తెలుసు అమ్మకి సరిగ్గా తిప్పడం రాదు అని చెప్పి సో వాడేం మైండ్ చేయడం అనమాట. సో సమయానికి అయితే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేస్తాను. సమయాన్ సాటర్డే సండే యూజువల్గా బ్రేక్ఫాస్ట్ పాన్ కేక్స్ ఎందుకు వేస్తానంటే వాడు హ్యాపీగా, వాడికి హాలిడే కాబట్టి రిఫ్రెషింగ్గా తింటాడు, త్వరగా తినేస్తాడు. మాకు సాటర్డే సండే అలా పనులు ఉంటాయి కదా, బయటకు వెళ్ళాలి. సో మిగతా బ్రేక్ఫాస్ట్ అయితే కొంచెం స్లోగా తింటాడు. అలా కాకుండా క్విక్గా తినేయాలని చెప్పి ఇలా చేస్తూ ఉంటానన్నమాట. అలాగే నేను ఈ రెసిపీ పోస్ట్ చేసినప్పుడు మీలో చాలామంది ఇన్స్టెడ్ ఆఫ్ గోధుమ పిండి గ్లూటన్ ఉంటుంది కదా, దాని బదులు మీరు ఆల్మండ్ ఫ్లవర్ కానీ ఓట్స్ కానీ రిప్లేస్ చేయొచ్చు కదా అన్నారు. నేను ఆ వర్షన్ కూడా చేస్తానండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆ రెసిపీ కూడా మీకు పోస్ట్ చేస్తాను, అది కూడా చాలా వండర్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే ఆపరేషన్ అయ్యి 1 మంత్ అయిందండి చైతన్యకి. ఆల్మోస్ట్ ఈ 1 మంత్ నుంచి మెడికేషన్లోనే ఉన్నాడనమాట. ఆ చైనీస్ డాక్టర్స్ ఇచ్చిన మెడికేషన్లోనే ఉన్నాడు. 1 మంత్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మనం అల్ట్రా స్కాన్ తీసి వాళ్ళకి పంపించాలన్నమాట. సో వాళ్ళు ఇచ్చిన మెడికేషన్ ఎందుకు అంటే మనకి ఇన్ని రోజులు స్టోన్ అడ్డుపడింది కాబట్టి అది ఫంక్షనింగ్ కొంచెం ఇలాగే ఉంది కానీ ఫుల్గా లేదు. సో ఈ వీళ్ళ మెడికేషన్ ఏంటి అంటే అది బాగా పనిచేయడానికి వర్క్ అవుతుంది అనమాట. సో ఈ మెడికేషన్ వాడుతూ మనం ఇదివరకు ఏమైతే ఫుడ్ ట్రిగర్ చేసాయో అవన్నీ ట్రై చేస్తూ ఉండండి. సో అలాగే మెడికేషన్ కూడా వాడండి అని చెప్పారు. ఇలా 1 మంత్ అయిన తర్వాత మనం అల్ట్రా స్కాన్ తీసుకొని మనం చైనీస్ డాక్టర్స్కి మెయిల్ చేయాలన్నమాట. సో వాళ్ళు దాన్ని బట్టి బైల్ ఫ్లో ఎలా ఉంది ఏంటి అనేది చూసి ఓకే మీరు ఫైన్, ఇంకా పర్ఫెక్ట్లీ ఆల్రెడీ మెడికేషన్ అక్కర్లేదు అని చెప్తారు. ఓకే ఇన్ కేసు ఒక్కొక్కరికి బాగాలేదనుకోండి ఆ బైల్ ఫ్లో, సో మళ్ళీ ఇంకొక 1 మంత్ వాడండి అని చెప్తారనమాట మెడికేషన్. ఆ బైల్ ఫ్లో కంటిన్యూస్గా చక్కగా ఫ్లో అవ్వాలన్నమాట. స్టాగ్నేట్ అయితే మనకి స్టోన్ ఫామ్ అవుతుంది. అలా కాకుండా వాళ్ళు మనకి ఫాలోఅప్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఫస్ట్ 1 మంత్, ఆఫ్టర్ దట్ 3 మంత్స్, 6 మంత్స్, అలా 2 years వరకు వాళ్ళు అల్ట్రాస్కాన్కి పంపుతూ ఉంటాం, వాళ్ళు అలా చెక్ చేస్తూ ఉంటారనమాట. సో మనల్ని అయితే వాళ్ళు ఇలా అల్ట్రాస్కాన్ మానిటర్ చేసే చెప్తారు. మనం ఏమీ మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళక్కర్లేదు, ఇంకేం అవసరం లేదు. మెడికేషన్ కావాలి అంటే వాళ్ళు ఎలా దొరుకుతుంది కూడా చెప్పారు. మేము ఆల్రెడీ ఒక 2 sets తెచ్చుకున్నాం. ఇన్ కేస్ ఒక 6 months తర్వాత ఏమైనా తేడా ఉంది అని చెప్పినా సరే మళ్ళీ ఆ మెడికేషన్ వాడుకోవచ్చు. అది 2 years ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ అయిపోయింది మన దగ్గర మెడికేషన్ అంటే చైనాటోన్ ఉంటుంది కదా, ఏ కంట్రీలో అయినా చైనాటోన్ ఉంటుంది, చైనాటోన్లో దొరుకుతుంది అని చెప్పారండి. సో మెడికేషన్కి కూడా ప్రాబ్లం ఏం లేదు. సో ఇలా అల్ట్రాస్కాన్స్ పంపించడమే. సో ఇక్కడ జీపీస్ తీస్తారా మనకి అల్ట్రాస్కాన్ అంటే తీయరు కదా. మనకు 1 month కావాలి, 3 months కావాలి, 6 months కావాలంటే వాళ్ళ ప్రొసీజర్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు తీయరు. సో మనం ఇప్పుడు ప్రైవేట్గా బుక్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. సో ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి స్కాన్ ఉంది. అంటే నిన్న రాత్రి 6 o'clock నుంచి ఏమీ తినకూడదు అనమాట. సో సమయానికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చిన తర్వాత చైతన్యకి ఈరోజు పెసరట్టు కొబ్బరి చట్నీ తినాలనుందంట. పెసరట్టు కొబ్బరి చట్నీ చేసుకొని బాక్స్ కట్టుకొని వెళ్ళిపోతానండి. అల్ట్రాస్కాన్ అయిపోయిన తర్వాత కార్లో తినేస్తాడు. అక్కడ నుంచి షాపింగ్ చేసుకుందాం. ఇవాళైతే చాలా రోజుల తర్వాత మీకు చూపించబోతున్నాను మా టౌన్ సెంటర్. సో రకరకాలు అన్నీ కొనుక్కొని హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేద్దాం. సో చక్కచక్క బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుని వెళ్ళిపోదామండి, టైం అయిపోతుంది కదా. సో అలాగే నేను రెగ్యులర్గా అడిగేది ఏంటంటే మీరు ఏ ఆయిల్స్ వాడతారు అని చెప్పి. నేను ఆయిల్స్ వచ్చి ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, ఇది వచ్చి నేను కాస్కో నుంచి తెస్తానమాట. ఇది ఆర్గానిక్ వర్జిన్ కోకోనట్ ఆయిల్, ఇది కాస్కో నుంచే తెచ్చాను. ఇది నేను ఈయో వ్యాలీ ఆర్గానిక్ బటర్ నుంచి తీసిన నెయ్యి ఇంట్లో చేశాను అనమాట. ఈ 4 వాడతానండి. నేను నాన్ వెజ్ వండాను అనుకోండి ఆలివ్ ఆయిల్తో వాడతాను. ఫ్రైస్ చేశాను అనుకోండి, ఏదైనా వేపుళ్ళు, కొబ్బరి వేసిన వేపుళ్ళు, ఏదైనా వేపుళ్ళు నేను ఎక్కువ కొబ్బరి వేస్తాను. సో వాటిలోకి పర్ఫెక్ట్ అనమాట ఈ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్. చాలా బాగుంటుందండి. అసలు మన చుట్టాలకు వండి పెట్టినా కూడా డిఫరెన్స్ తెలియదు. సో అది ఈ మధ్యన ఇంక్లూడ్ చేశాను అనమాట. అలాగే ఇప్పుడు పెసరట్టు ఉందనుకోండి, దానికి నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది. సో సమయానికి తగ్గట్టుగా నా దగ్గర ఉన్న వాటిల్లో నేను టేస్టీగా ఎలా చేసుకోవాలో చూస్తానమాట. నేను ప్రిడామినెంట్గా వాడేది కొన్ని కూరలకి, ఇప్పుడు పన్నీర్ కర్రీ ఏమైనా చేశాను అనుకోండి, పన్నీర్ కర్రీస్ ఇలాంటివి, దానికి
బటర్ వాడతాను. ఇది ఈయో వ్యాలీ ఆర్గానిక్ బటర్ అనమాట. సో నేను వాడేవి ఈ 4 బటర్ నుంచి తీసిన నెయ్యి, ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అనమాట. ఈ 4 ఆయిల్సే లాస్ట్ 1.5 year నుంచి నేను వాడుతున్నాను. బేసిక్గా మేము ఇవన్నీ వాడినా సరే కార్బ్స్ చాలా తక్కువ తింటామండి. ఓన్లీ సాటర్డే సండే కార్బ్స్ తింటాం. సాటర్డే సండే కూడా నేను ఒక మీల్ కంప్లీట్గా తిన్నామంటే నైట్ రెస్ట్ ఇచ్చేస్తాం అనమాట. ఏదో వెరీ లైట్గా తీసుకుంటాం, చియా సీడ్స్ పుడ్డింగ్ ఏవో. సో మీరు ఇవన్నీ వాడినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ పర్వాలేదు, కానీ మిగతావన్నీ కూడా మీరు కార్బ్ పోర్షన్ తక్కువ ఉండాలి. బటరు, నెయ్యి, కోకోనట్ ఆయిల్ అన్నీ వాడుతున్నారంటే. సో దేనికైనా సరే కొంచెం లో కార్బ్ మేము చేస్తున్నాం కాబట్టి మాకు వర్కౌట్ అయిందండి. మా కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా బాగున్నాయి అనమాట. ఇవి మాకు వర్కౌట్ అయినాయి, మేము వాడేవి మీకు చెప్తున్నాను. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వర్కౌట్ అవుతుందో మీరు చూసుకోండి. అప్పుడప్పుడు చాలా రేర్గా ఎప్పుడైనా పండుగలు వస్తాయి, బూర్లు గారెలు వండుకోవాలి, ఫ్రెండ్స్ వస్తారు, అప్పుడు డీప్ ఫ్రైకి నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాను. ఎప్పుడో వన్స్ ఇన్ ఏ వైల్, 6 monthsకి ఒకసారి అనుకోండి. సో నాకు అదేమి దోషం చేయట్లేదు అనమాట. సో నేను అలా ప్లాన్ చేసుకుంటాను ఆయిల్స్ విషయంలో. మీరు అడిగిన ఆయిల్స్కి ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను నేను. సో ఫైనల్గా అయితే ఇంకా స్కాన్కి వెళ్తున్నాం. సో వెదర్ అయితే చాలా బాగుందండి, 12 degrees ఉంది. సో జాకెట్స్ కూడా అవసరం లేదు, కానీ జస్ట్ ఇన్ కేస్ వేసుకుంటున్నాను. సో ఫిబ్రవరి ఎండింగ్ వచ్చేటప్పటి నుంచి ఇంకా మనకి సన్షైన్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో రండి స్టార్ట్ చేసి వెళ్ళిపోదాం. సమయాన్ని ఎక్కునానా పుట్టినానా. సో ఫిబ్రవరి అంటే కొంచెం చలి తగ్గింది కదండి. సో కలకల్లాడుతూ ఉందన్నమాట టౌన్ సెంటర్. ఫ్రూట్ మార్కెట్ కూడా మేము వింటర్లో వచ్చాం. ఫ్రూట్ మార్కెట్, చేపల మార్కెట్ చూద్దాం అని అసలు ఏం ఉండేవి కావు, అలా బీడగా ఉన్నట్టు ఉండేది. ఇప్పుడు మళ్ళీ కళ స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ అయితే చూడండి ఎంత కలకల్లాడుతున్నాయో ఫ్రూట్, తర్వాత పక్కన చేపల షాప్ ఉంటుంది. ఏం కొంటాం ఏంటో మనకి తెలీదు. రండి రా సమ్యాన్. సమ్యాన్ ఏదో చెప్పాలనుకుంటున్నాడండి మీ అందరికి. చెప్పనా? Look at these blackberries and blueberries and strawberries. Better not eat candy. Eat fruits. Healthy fruits. సో చేపల షాప్లో ఏమున్నాయి, నేను మల్లెట్ తీసుకుందామని వచ్చానమాట. అంటే మన కొయ్యంగి చేప ఉందో లేదో కనుక్కుందాం, లేదంటే ఇంకేం తీసుకోవాలో ఆలోచిద్దాం. సో కుడ్ హ్యావ్ దిస్ కార్ప్ ప్లీజ్. హౌ మచ్ ఈస్ ద వెయిట్? The weight? Weight, yeah. The weight of it is 1.5 kilos. 1.5 kilos, yeah, that's fine, yeah. నేను వైల్డ్ కాట్ మల్లెట్ తీసుకుందాం అనుకున్నానండి. అవి ఏంటంటే సముద్రం కొయ్యంగా అనమాట. అవి పట్టినప్పుడు మనకు దొరుకుతాయి, ఎప్పుడుంటే అప్పుడు తీసుకోవాలి. వాళ్ళు ఉంటాయేమో అని వచ్చాను, లేవంటే ఈ మధ్యకాలంలో రాలేదంట. సో నాకు అది కాకపోతే పులుసుకి మనకి రోహు అయినా కార్ప్ అయినా, అంటే బొచ్చు, బుర్రబొచ్చు, నార్మల్ బొచ్చు రెండు ఉంటాయి కదా, అవి అయితే నాకు చాలా నచ్చుతాయి అనమాట. సో అయితే 15 pounds చెప్పాడండి, కేజీన్నర ఉందన్నమాట. 12 pounds ఇవ్వండి అని చెప్పాను. ఒకవేళ క్లీన్ చేస్తే 1800, ఇంకో 3 pounds ఎక్స్ట్రా అని చెప్పారు. అలా ఎలా కాదు, నాకు చేపలు క్లీన్ చేయడం బాగానే వచ్చు, చైతన్య ఉంటాడు. సో మాకైతే ఈ స్కిల్ పుష్కలంగా ఉంది. సో మాకు వద్దు బాబు 12 pounds ఇస్తానంటే ఇచ్చేసారనమాట. ఫ్రెష్గా ఉందండి, ఇంటికి వెళ్ళి మంచిగా పులుసు పెట్టుకుందాం. కోనం అంటాం కదా, ముదర చేప అనమాట, ముదర కింగ్ ఫిష్. చైతన్యకి చాలా చాలా ఇష్టం. సో ఇదైతే తీసుకుందాం అండి. కుడి ప్యాకెట్. థ్యాంక్ యూ. ఒక్కొక్క రోజు మన అదృష్టం బాగుందనుకోండి, చేపల షాప్లో చాలా మంచి డీల్స్ వస్తాయన్నమాట. ఒకసారి కాస్ట్లీ పెట్టి కొంటా ఉంటాం. ఇక్కడ నేను ఏదో పేరు చూసానమాట, మన ఉంజురు ఉంది, ఇండియన్ ఉంజురు అని చెప్పి. సో ఉంది కదా, ఎంత అంటే కేజీ 20 pounds అన్నారు. సో లాస్ట్లో ఒక చిన్న ముక్క ఉందండి, మంచిగానే ఉందన్నమాట. అరౌండ్ 450 grams ఉంది. ఒక 6 pounds ఇస్తావా అంటే ఇచ్చేసాడు అనమాట. మా ఆయనకి పండగే పండగ, చేపల వేపుడు, చేపల పులుసు, రొయ్యల వేపుడు, సూపర్ అనమాట. సో ఈరోజు అయితే అల్ట్రా స్కాన్ అయింది కదా, సందర్భంగా మంచి మంచి చేపలు అయితే కొనుక్కున్నా. ఫిష్ ఆల్వేస్ మంచిదేనండి, ఎంత తిన్నా పర్వాలేదు. సమయానికి కూడా చాలా ఇష్టం. సో ఈరోజైతే వంజరంతో అలాగే మన కార్ప్తో చాలా రకాలైతే చేయబోతున్నాను. సో అలాగే ఇక్కడ మన కొత్తిమీర, పుదీనా కూడా కావాలి, అవి కూడా తీసుకొని ఇక్కడ ఏదో ఇంకో షాప్ ఏదో పెట్టారంట, అది కూడా చూద్దాం. సమయాన్ ఇప్పుడు ఇంటికి వెళ్ళి చేపల పులుసు పెట్టుకుందాం. మనకి ఏం కావాలి? బెండకాయలు కావాలి. ఏం కావాలి? బెండకాయ, ఇంకా టమాటో, కొత్తిమీర. అమ్మ ఏం చేస్తుంది? చేపల పులుసు. నీకు ఇష్టమా? సో అక్కడ చక్కగా చేపలు తీసుకున్నాం కదండి. ఈరోజు చేపల పులుసులోకి అయితే కొత్తిమీర వేయాల్సిందే. కొత్తిమీర లేకపోతే నేను చేపల పులుసు పెట్టను. ఫ్రెష్ కొత్తిమీర కట్ట £1 అనమాట, 1 pound. పుదీనా కూడా తీసుకున్నాను.
దీంతో పాటు బెండకాయలు కూడా ఉంటాయి, బాగుంటుంది మన పులుసులోకి. బెండకాయలు లేవండి. ఈ షాప్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఫ్రెష్గా ఫ్రూట్స్, వెజిటబుల్స్ సాటర్డే సండే చాలా బాగా పెడతారు. సాటర్డే ఎస్పెషల్లీ, సండే కాదు, సాటర్డే. చూడండి ఎంత బొబ్బాస్కాయ ఉందో చూడండి, ఫ్రెష్గా ఉంటాయన్నమాట ఫ్రూట్స్ అన్నీ కూడా. బొబ్బాస్కాయ ఉంది ఇవాళ పెద్దది. అలాగే కొబ్బరి బొండాలు చైతన్యాన్ని అడుగుతున్నాను తాగమని ఒకటి. కొబ్బరి బొండం నిజమో వాటరో కాదో మరి, ఇది ఎలా మనం డ్రింక్స్ ఎలా ఓపెన్ చేసుకుంటే అలా చేసుకొని తాగొచ్చు అంటది కొబ్బరి బొండం. సో ఇది చూడండి ఎంత ఉందో, ఆల్మోస్ట్ ఒక 2 కేజీలు ఉంటుంది రాడిష్. చక్కగా దగ్గరగా టమాటో వేసి వండుకున్నాం అంటే బోల్డ్ అంత ఫైబర్, ఇది చాలా మంచిది కూడా. ఇది చపాతీలోకి వారం తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ బ్యాగ్ చూస్తే వేరుశనక్కాయలు అనమాట. పచ్చివేమో అనుకొని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, కానీ అవి ఆల్రెడీ వేయించినవి అనమాట. మనకు పచ్చి వేరుశనక్కాయలు వస్తాయి చూసారా, ఇంట్లో ఉడకబెట్టుకు తింటాం, అలా అయితే బాగుంది. 4 pounds, యా. సో షాపింగ్ నుంచి అయితే వచ్చేసామండి. వాళ్ళు పొద్దు నుంచి అనుకున్న పనులన్నీ కూడా అయిపోయినాయి, స్కాన్ అయిపోయింది. తర్వాత అలా మార్కెట్కి వెళ్ళాం కదా, చూడండి కార్ప్ అనమాట, ఎంత ఫ్రెష్గా బాగుంది కదా. సో ఇవన్నీ క్లీన్ చేసి మంచిగా పులుసు పెట్టుకుందాం. అలాగే వంజరం అండి, వంజరం అంటే చైతన్యకి చాలా ప్రాణం అనమాట. సో మన ఈ ముక్క కొనాలన్నా చాలా 15 pounds అలా పెట్టుకునే వాళ్ళం మేము. చేపల షాప్కి వెళ్ళాం అనుకోండి, వాడికి ఏ రేటు 20 pounds చెప్తే కేజీ అంతే రేటుకి అమ్ముతాడనమాట. బట్ ఇక్కడ అలా కాదు, 1 గంటకి మనకి ఏమైనా ఉంటే అవి మనకి తక్కువ రేట్లో ఇస్తారనమాట. బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఈరోజు తెచ్చిన సరుకు వీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టకుండా అమ్మేస్తారు మనకి. సో ఇదైతే వేపుడు చేస్తాను, ఇదైతే పులుసు పెడతాను. ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత సరే నేను ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు చూపిస్తూ ఉంటాను కొంచెంగా. ఇవన్నీ నేను చాలాసార్లు చూపించాను, కానీ చేప అనేది మనందరికీ ఎమోషన్ కదండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు చేప కొనుక్కున్నప్పుడు ఇంత రేట్ పెట్టినా కొనుక్కోండి, అది ఫ్రెష్ కాదో తెలియాలి అంటే. కళ్ళు చూడండి వైబ్రెంట్గా ఉన్నాయి, లోపలికి వెళ్ళిపోయి గ్రే అవుట్ అయిపోయినాయి అంటే అది ఫ్రెష్ చేప కాదు. ఇలా తీయగానే పువ్వారం అంటాం, ఇది ఎర్రగా ఇలా ఉండాలన్నమాట, ఇలా బ్లడ్తో. లేదు ఇది డ్రై అయిపోయి ఇది కూడా గ్రే కలర్లో వచ్చింది అంటే చేప నిలవైపోయింది. సో ఇప్పుడు ఈ పాటలో ఎవరికైనా వెజిటేరియన్స్ ఉంటే స్కిప్ చేసేయండి ఈ పాట. నేను శుభ్రంగా క్లీన్ చేసేసిన తర్వాత ఎలా వండుతాను ఏంటి అని చూపిస్తాను మీకు. సో ఇప్పుడైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. పెద్ద కష్టమేం కాదు, ఒకటే చేప కాబట్టి చైతన్య హెల్ప్ చేస్తానండి నాకు ఫుల్గా. సో 2 అయితే ఒక్కొక్క చైతన్య అయితే మొక్కలు కోసేస్తాడు, నేను పైన అంతా చేసి అప్పుడు పులుసు ఎలా పెడతాను అనేది మీకు చూపిస్తాను. సో మొత్తానికైతే చేపల పులుసు తీయడంతో సహా లోపల క్లీన్ చేయడం అన్నీ కూడా ఇద్దరం చేసేసుకున్నాం. సో చేప అయితే ఇది వంజరం కూడా ఒక 1/2 డజన్ ముక్కలు వచ్చాయి. శన కూడా ఒక 1/4 కేజీలా వచ్చిందండి. దీన్ని ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. మమ్మీకి కాల్ చేసి ఎలా చేయాలి, ఫ్రై చేద్దామా, పులుసులు వేస్తే పులుసు అంతా అయిపోతుందేమో అని భయం వేస్తుంది. జస్ట్ విడిగా ఫ్రై చేస్తే సమయానికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, బ్రెయిన్ ఎలా ఫ్రై చేస్తాను అలా ఫ్రై చేసి పెడదామని ఆలోచిస్తున్నాను. సో అదనమాట. మొత్తానికి 3 కడిగేసి టకటక కుకింగ్ స్టార్ట్ చేసాడు. సో చేప క్లీన్ చేయడం కూడా అంత కష్టమేం అనిపించలేదండి. లోపలంతా కూడా ఎంత నీట్గా ఉన్నాయో అనమాట. ఎప్పుడు ఫ్రెష్ ఏనండి, ఫ్రోజనే అనమాట. మనం ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకున్న ఈ వారం నుంచి అదే ఫిక్స్ అయ్యాం. మాకు ఏమైనా కావాలి అని అనుకుంటే మార్కెట్కి వెళ్ళడం, తెచ్చుకోవడం, వండేసుకోవడం అంతే. ఫ్రిడ్జ్లో ఏది స్టోర్ చేయకూడదు అని డిసైడ్ అయిపోయాం అనమాట. సో ఒక్క పచ్చిరాయలు ఒకటే ఇక్కడ దొరకట్లేదండి. అవి ఒక్కటే 2 కేజీలు తెచ్చుకుంటున్నాం, పర్వాలేదు. అవి కూడా 1 monthలో అలా తినేస్తున్నాం అనమాట. నేను అన్నిట్లోనే వేస్తాను కాబట్టి నాకు గమ్మునే అయిపోతాయి. నాకు చేప ముక్కలు చాలా ఇష్టం, ఎప్పుడు ఆల్చేత కట్ చేయిస్తాను కదా. కానీ మాకు ఇంట్లో చిన్నప్పుడు అమ్మ నాకు పొట్ట ముక్కే అని అడిగేవాళ్ళం అనమాట. అలా పొట్టలు వేరుగా కట్ చేయించేవారు మా డాడీ. సో అలా నాకు చాలా నచ్చుతాయి. ఇవాళ చైతన్యతో అలా కట్ చేయించుకున్నాను అనమాట. అలా ఈ ఒక 1/2 డజన్ వచ్చే 1.5 కేజీ చేప కదా, అందులో ఒక 1/2 కేజీ, 1/4 కేజీ దాకా మనకి శనే వచ్చింది. మిగతాదంతా ఇవ్వనమాట. నీట్గా ఇవి కడిగేసాను ఒకసారి, ఇంకొకసారి కడిగేసి ఉప్పు కారం పసుపు వేసి పక్కన పెట్టేద్దాం. అప్పుడు పులుసు స్టార్ట్ చేద్దాం. కింగ్ ఫిష్ చేపల్లోనే రారాజు అంటారండి. చాలా టేస్టీగా ఉంటుంది, కొంచెం అలవాటు ఉండాలన్నమాట. అసలు ముళ్ళు ఒక్కటే ఉంటుంది, చిన్నపిల్లలు కూడా పెట్టచ్చు, చాలా మంచిది. ఇది వైల్డ్ కాటే కదా, మనకు సముద్రం నుంచే వస్తుంది, ఎవరు పండించరు. ఇది టేస్ట్ కొంచెం అలవాటు అయితే చాలా బాగుంటుంది. అసలు నచ్చిన వాళ్ళకైతే అసలు ఇది వదలరు అనమాట. శుభ్రంగా చేప క్లీన్ చేసుకుంటే మనకి నీసు వాసన రాదనమాట. ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి క్లీన్ చేసుకుంటే ఇది ఎవరు వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు. ఈ చేప చాలా రుచిగా ఉంటుంది, క్లీనింగ్ ఏమి ఉండదు. ఎవరికైనా చేప ఇష్టం లేని వాళ్ళు కూడా తినచ్చు అనమాట. అయిపోయింది, కొంచెం మ్యారినేట్ చేసేద్దాం. ఒక 5 నిమిషాలు మ్యారినేట్ చేసేస్తే వేపేయచ్చు. ఇది ఇండియాలో కూడా సిటీస్లో, పెద్ద సిటీస్లో వాటిలో అయితే 1600-1800 ఉంటుందంట రేట్. ఇది మాకు తుని, వైజాగ్ వాటిలో కేజీ 1000 రూపాయలు అలా ఉంటుంది. ఇది చేప
చాలా సున్నితంగా ఉంటుంది కదా, మీరు ఎక్కువసార్లు కడిగినా సరే చప్పగా అయిపోద్ది అనమాట. 2 టైమ్స్లోనే మీరు క్లీన్ అయిపోయేటట్టు చూసుకోవాలి. సో క్లీనింగ్లు అన్నీ అయిపోయినాయండి. పులుసు పెట్టాలి అంటే కొంచెం మసాలా నూరుకోవాలి. సో ఈ లోపు ఏంటంటే మొక్క చప్పపడకుండా ఉప్పు కారం పసుపు వేసి పక్కన పెట్టేస్తాను. కొంచెం ధనియా జీలకర్ర పౌడర్. ఈ చేపల పులుసులోకి అయితే నేను ఆలివ్ ఆయిల్తో చేస్తానండి. కొంచెం మ్యారినేషన్ వరకు కొంచెం ఒక 2 స్పూన్లు జాగ్రత్తగా కలుపుకోవాలి. వీటికి ముళ్ళులు ఉంటాయి కదా, తక్కువ కూర్చేస్తాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా కలపాలి. ఈ చేప ముక్కలు ఇలా పక్కన పెట్టేద్దాం. అలాగే చింతపండు నానబెట్టుకొని పులుసులోకి దిగుదాం. అలాగే ఈ వంజూరం ఉంది కదా, వంజూరంలో కూడా బేసిక్ మసాలా చిన్న గరం మసాలా, ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పక్కన పెట్టేస్తే నేను ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసే లోపు అది మ్యారినేట్ అయిపోతుంది. ఇది పులుసులో వేసేస్తాను, అది ఫ్రై చేసేస్తాను అనమాట. అలాగే మనకి శనగ కూడా వచ్చింది కదా, శనగ కూడా ఫ్రై చేద్దామని డిసైడ్ అయిపోయాను. చిన్న గరం మసాలా, కొంచెం ధనియా జీలకర్ర పౌడరు, కొంచెం ఉప్పు కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది చాలండి, కొంచెం కొంచెంగా చాలన్నమాట. ఇందులో ఆయిల్ వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. పావు గంట అరగంట ఉంటే సరిపోతుంది. ఇది బయట పెట్టేయచ్చు అనమాట, ఫ్రిడ్జ్ కూడా అవసరం లేదు. కరివేపాకు వేసుకొని వేపుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మిక్చర్ ఉప్పు కారాలు అన్నీ సరిపోయినాయి లేదో చూసుకుంటే ముక్కలు పట్టించేయచ్చు అనమాట. ఈ చేపను మ్యారినేట్ చేసినప్పుడల్లా నాకు గుర్తొచ్చేది ఏంటంటే, అక్కడ మనకి కేరళలో కోవలం, అక్కడ మీరు ఏ చేపని సెలెక్ట్ చేసుకోండి, టక్ మసాలా పెట్టేస్తారు, వేపేసి ఇచ్చేస్తారనమాట. ఎంత బాగుంటుందో. నేను ఫస్ట్ టైం కదా ట్రావెల్కి వెళ్ళినప్పుడు పెళ్ళయ్యాక కొత్తలో, సో నేను చాలా ఎగ్జైట్ అయిపోయింది. దానికి తోడు నాకు చేపలు అంటే చాలా ఇష్టం. సో చాలా ఎగ్జైటెడ్గా తినేవాళ్ళు అనమాట. ప్రతి రెస్టారెంట్లో క్యాండిల్ లైట్ డిన్నర్, మీరు ఏ చేప కాస్తే ఏ చేప, రొయ్యలు కాస్తే రొయ్యలు. ఆ మెమరీస్ బాగా గుర్తొస్తాయి అన్నమాట. బాగుందండి. ఫస్ట్ టైం అయితే నేను తుల్లోనే తిన్నాను. మా మావయ్య గారు తీసుకొచ్చారు ఇది వంజరం. అప్పట్లో నాకు అంత అలవాటు లేదు, కానీ స్టిల్ నేను ఎంజాయ్ చేశాను అనమాట. బాగానే ఉంది. తర్వాత చైతన్యకి వండినప్పుడు నాకు ఇంకా బాగా కొంచెం అలవాటైంది. ఈ మధ్యన మానేసామండి. వంజరం అంటే చాలా కాస్ట్లీ అయిపోయింది. 2000 అయిపోయింది ఇక్కడ మాకు. చిన్న ముక్క వస్తుంది, అది కూడా అంత కాస్ట్లీ ఫిష్ ఎవరు ఎక్కువ కొనట్లేదో ఏంటో, కొంచెం నిలవలా అనిపించింది అనమాట మాకు ఈ మధ్యకాలంలో. ఒక 2 టైమ్స్ తెచ్చినప్పుడు ఇంక చాలా రోజులు స్టాప్ చేస్తాం. ఈరోజు ఎలా ఉంటుందో చూద్దాం. సో చేప ముక్కలు ఎప్పుడైనా ఒక చిన్న టెక్నిక్ అయితే నేను ఫాలో అవుతానండి. మీరు ఎక్కువసేపు మ్యారినేట్ చేయకపోయినా లోపల అంతా ఉప్పు కారం పట్టేటట్టు ఎలా అవుతుంది అంటే, మీరు మ్యారినేషన్ అంతా అయిపోయిన తర్వాత ఫోర్క్తో కూర్చోండి. మొత్తం అన్ని ముక్కలకి కూడా లోపల వరకు మీకు ఒక 10 మినిట్స్లో ఫ్రై చేసినా సరే మీకు లోపల వరకు ఎక్కేస్తుంది అనమాట. బాగా కన్నాలు పెడతాం కదా, లోపలికి బాగా వెళ్తుంది. మనం వేగినప్పుడు కూడా బాగా వెళ్తుంది అనమాట. ఫోక్తో మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకోండి కన్నాలు. అంతే, పక్కన పెట్టేద్దాం. తర్వాత వేపుకుందాం. సో చేపల పులుసు అయితే అవుతుందన్నమాట. నూనెలో ఉల్లిపాయలు వేగుతున్నాయి, బాగా బ్రౌన్గా వేగాలి. సో ఆ రెసిపీ అంతా కూడా లాస్ట్లో మీకు టక్టక్గా చెప్పేస్తాను. సో ఇక్కడ ఏంటి అంటే, నేను ఇందాక శనగ వచ్చింది కదా మనకి, ఆ శనగని వేపుతున్నాను అనమాట. ఇందులో ఆలివ్ ఆయిల్ కొంచెం కోకోనట్ ఆయిల్ 2 కలిపి యూజ్ చేస్తున్నానండి. ఇది కొంచెం కోకోనట్ ఆయిల్, చిన్న దాల్చిన చెక్క వేస్తున్నాను, కొంచెం పసుపు, కొంచెం ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలతో పాటు కరివేపాకు కూడా, కొంచెం పచ్చిమిర్చి, ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. సో ఈ రెసిపీ ఇలా చేయొచ్చో లేదో నాకు తెలియదండి. చాలామంది స్టీమ్ చేసి కేక్స్లా కట్ చేసి వండుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను అంత పెద్ద లాంగ్ ప్రాసెస్ అయితే ఇప్పుడు నేను చేయలేను. సో అందుకు నేను ఇలా ట్రై చేస్తున్నాను ఎలా ఉంటుంది అని. నేను ఇలా ఎప్పుడు తినలేదు, చూద్దాం ఎలా ఉంటుందో ట్రై చేసి మీకు చెప్తాను లాస్ట్లో ఎలా ఉంది అన్నది. యూజువల్గా మమ్మీ అయితే తను వస్తే అలా పులుసులోనే వేసేస్తుందండి. చైతన్య ఎప్పుడు తినలేదు. సో పులుసు పాడవుతుందేమో, చైతన్య ఫ్లేవర్ నచ్చదేమో అని భయంతో సపరేట్గా చేస్తున్నాను. దట్టు సమయానికి కూడా నేను అన్నంలో కలిపి తినిపించేయచ్చు కదా, అందులో ఒక్కొక్కసారి చిదిరిపోతుంది. సో ఆ ప్లాన్తో నేను ఇందులోకి వచ్చానమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది కదా, కరివేపాకు వేసాను, 1/2 టీ స్పూన్ గరం మసాలా, టీ స్పూన్ ధనియా జీలకర్ర పౌడర్, సమయానికి కదేది కొంచెం కారం వేస్తున్నాను అనమాట. కొంచెం వేస్తున్నాను. ఒకసారి ఇలా కలిపేసుకొని, ఉల్లిపాయలు ఏమి వేగక్కర్లేదు, శనగతో పాటు వేగుతాయన్నమాట. దీంతో పాటు వేసేస్తున్నాను. కొంచెం వేగిన తర్వాత ముక్కలు కట్ చేసుకుందాం. సో మసాలాలన్నీ వేసిన తర్వాత శనగ పెట్టాను కదండి, అది వేసి కొంచెం సేపు మగ్గించాను. సో ఆరెంజ్ కలర్లో టర్న్ అయిందనమాట. అప్పుడు కొంచెం వాటర్ వేసి ఉడికిస్తున్నాను నేను. కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు ముక్కలు కట్ చేసి ఫ్రైలా చేసేస్తాను. బట్ ఉడకడానికి ఈ మనం వేసిన మసాలా అంతా అది ఎక్కాలంటే కొంచెం వాటర్ వేయాలన్నమాట. కొంచెం వాటర్ వేసాను నేను బాగానే. రెసిపీ మీకు చాలాసార్లు చూపించాను కాబట్టి నేను క్లియర్గా ఏం చూపించట్లేదు. ఏం లేదండి, ఉల్లిపాయలు అయితే బాగా వేయించాను, తర్వాత ఒక టమాటో వేయించాను,
తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి పేస్ట్ కొట్టుకొని అది కూడా ఇందులో వేసి నూనెలో వేగించిన తర్వాత ఉప్పు, కారం వేసి చింతపండు పులుసు వేసి బాగా మరిగించాను. ఇందులో ఈ రెసిపీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా చేస్తానన్నమాట. ఇది ఒక స్టైల్ రెసిపీ, బాగుంటుందండి ఇది కూడా. ఫస్ట్ పెద్దగా ఎక్కువగా స్పేస్ ఆక్యుపై చేసేది బుర్రలు కదా, ఆ బుర్ర ముక్కలు వేసేద్దాం. తర్వాత తోక, మధ్య ముక్కలు. ఇది పెద్ద పెద్ద చేప ఏం కాదు కాబట్టి 5 నిమిషాల్లో ఉడికిపోతుందండి. ఇది చక్కగా నూనె బయటికి తేలితే పులుసు అయిపోయినట్టే అన్నమాట. చేపల పులుసు అయితే చక్కగా మరుగుతుందన్నమాట. ఈ పక్కన వేపుడు కూడా అవుతుంది. ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు కదా, ఇది ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. ఇందులోకి పచ్చి మామిడికాయ ముక్కలు ఇలాగా మనకి ఫ్రోజన్ దొరుకుతున్నాయండి, చాలా పుల్లగా ఉంటున్నాయి అన్నమాట. సో అవి మీకు నచ్చినన్ని వేసుకోండి. నేనైతే ఒక 4 ముక్కలు వేస్తున్నాను అనమాట. నేను ఇందులో చింతపండు వేసాను, టమాటో వేసాను, ఒక 4 పచ్చి మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. పులుపు దిగాలి. అలాగే పచ్చిమిర్చులు, కొత్తిమీర లాస్ట్లో వేస్తాం, కానీ ఇప్పుడు కూడా పులుసుకు పడితే బాగుంటుంది అనమాట. మరగడానికి ఒక పావు గంట అయితే పడుతుంది. సో మరగనివ్వండి, ఇంకా దీని పని ఏమీ లేదు మనకి. మసాలాన్ని వేపి ఆ జెన వచ్చి పైన పెట్టాను కదా, తర్వాత వాటర్ వేసాను. ముక్కకు అన్ని ఉప్పు కారాలు పట్టేలాగా మనం ఉడకబెట్టుకొని ముక్కలు స్లైస్ చేసుకునే దానికన్నా కూడా ఇదే ఈజీ అనిపించింది నాకు. చూడండి, మీకు ఇంకా వేగలేదు, లోపల ఉడకలేదు అని డౌట్ ఉంటే కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఉప్పు కారాలు అంతా పట్టేటట్టు చూసుకోవడమే, అంతేగాని ముక్కల్ని ఏమి కదపక్కర్లేదు అనమాట. ఇలా దగ్గరికి చేసుకుంటే మనకి బాగుంటుంది, తినడానికి పిల్లలకి బాగుంటుంది. ఇప్పుడు తిని చూస్తాను, ఇందులో ఉప్పు కారాలు ఎక్కువ అనిపించింది అనుకోండి ఇంక వాటర్ వేయను, లేదు అంటే కొంచెం వాటర్ వేస్తాను. బాగుంది, నేను ఉప్పు కారాలు కొంచెం పట్టాలి. చాలా రుచిగా ఉంది. ఇలా అయితే పిల్లలకి బౌల్స్లో వేసి ఇచ్చినా తినేస్తారనమాట. కారాలు లేవు, మైల్డ్గానే చేశాను నేను. వేపుడు చక్క కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ మసాలా ఫ్లేవర్ కొంచెంగా ఉన్నాయి. ఇంకొంచెం ఉప్పు కారం పట్టాలంటే చిన్న నీళ్ళు వేస్తారు. సిమ్లోనే, మళ్ళీ నీళ్ళు వేసాం కదా అని హై పెట్టద్దు, సిమ్లోనే పెట్టుకొని నీళ్ళు వేసిన తర్వాత ఎక్కువ కదపద్దు. సో దట్ మొక్కకి చక్కగా ఉప్పు కారాలన్నీ పడతాయి. అలా దగ్గరికి ఉంచేస్తే అదే దగ్గరికి వచ్చేస్తుంది. సో అంజూరు ఇందాక అయితే నానబెట్టాను కదా, ఒక ½ అన్ అవర్ అయితే అయిందనమాట. సో అది కోకోనట్ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఫటాఫట్ సమ్యాన్ చైతన్య వెయిటింగ్, ఐ వాంట్ ఫిష్ రైట్ నౌ అంటే సమ్యాన్. సో ఫిష్ వేపేద్దాం. పులుసు మరుగుతుంది వేడి వేడిగా. చేపలు ఫ్రై అయిపోయింది, చేపల పులుసు అయిపోయింది. ఇక్కడ మనకి ఫిష్ ఎగ్స్తో ఫ్రై చేశాను కదా, అది కూడా అయిపోయింది అనమాట. ఒకటి చూపిస్తాను మీకు. ఫిష్ ఎగ్ ఫ్రై చూసారా ఎంత దగ్గరగా కుందనంగా వచ్చిందో, చాలా ఈజీగా. అలాగే ఇది చేపల ఫ్రై, వంజరం వేపుడు. ఓకే, ఇక్కడ చేపల పులుసు రెడీ. వండర్ఫుల్ కదా. సో మేము రైస్ పెడతాం, ఈలోపు చైతన్యకి అయితే చేప ఫ్రై తింటాడనమాట. సమయానికి కూడా తినిపిస్తాడు. ఉప్పు కారం వేసుకున్న ఆనియన్స్, అలాగే నిమ్మకాయ స్క్వీజ్ చేసుకొని తింటే భలే ఉంటుంది. ఇది చైతన్య చూసి చెప్తాడు. చాలా రోజులు అయింది చైతన్య తిని. సో ఈరోజు స్కాన్ అయింది కదండి, ఆపరేషన్ 1 మంత్ అయింది కాబట్టి ఈరోజు చిన్న ట్రీట్ అండి. సో మనసుకు నచ్చింది తింటే ఆ ఆనందం వేరేగా ఉంటుంది కదా. దట్టు చేప అంటే చైతన్యకి ఈ చేప కింగ్ ఫిష్ వంజరు అంటే చాలా చాలా ఇష్టం అనమాట. పులుసు ఇష్టమే, కానీ అది నాకు ఎక్కువ ఇష్టం. బట్ చైతన్య కూడా బాగా తింటాడు. బట్ వంజరు అంటే ప్రాణం. చాలా బాగుంది. ఫిష్ ఫ్రెష్గా ఉంది సంధ్య. ఇక్కడ అసలు కోకోనట్ ఆయిల్తో తిన్నట్టే లేదు. సో సమ్యాను చైతన్య అయితే చేపల వేపుడు చాలా బాగా ఎంజాయ్ చేశారండి. చాలా రోజుల తర్వాత తిన్నాం, తట్టు చాలా ఫ్రెష్గా ఉందన్నమాట, బాగుంది. సో ఇప్పుడైతే శనగకూర చూసారా ఎంత బాగా వచ్చిందో, ఇది కూడా ఒక ముక్క వేసుకుంటున్నాను. వేడివేడిగా అన్నం వాడ్చాను అనమాట ఇప్పుడే. చూడండి ఎంత పొడి పొడిగా వస్తుందో.
అందులో వేడివేడి చేపల పులుసు పెట్టి కొంచెం సేపు అయిందనమాట. చూసారా ఎంత బాగుందో. ఫ్రెష్ చేపల పులుసు అయితే, ఫ్రెష్ చేప అయితే చూడండి, ముక్క ఒకటే మీకు ఆనవాలన్నమాట. పైన చూసారా ఇలా బొల్లా వచ్చాయి అంటే అది ఫ్రెష్ చేప. చూడండి 2 ఉబ్బినట్టు వచ్చాయి చూసారా, ఈ 2 ఉబ్బినట్టు ఉంటాయి, అది ఫ్రెష్ అని దాని మీనింగ్ అనమాట. సో నా స్పెషల్ పీస్ నాకు ఉంటుంది కదా చేప బుర్ర. సో చేప బుర్ర వేసుకొని ఒక్క పొట్ట ముక్క వేసుకుంటాను. ఇది ఈ పొట్ట ముక్క అందం, అసలు పొట్ట ముక్క అంతే. వేసుకొని తింటాం అనమాట. సో మీకు కూడా చూపిస్తాను ఎలా ఉందో టేస్ట్. చూసారు కదా లోపలకు కూడా అంత మాయిస్ట్గా, లోపల ఉప్పు కారాలు కూడా ఎక్కాయి అనమాట. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఫ్రెష్ వాటర్ చేప కదండి, దీని టేస్ట్ వేరేగా ఉంటుంది, సముద్రం చేప వేరేగా ఉంటుంది. నాకు సముద్రం చేప జన ఎలా చేయాలో నాకు తెలియదు. ఇది మట్టుకు మైల్డ్ ఫ్లేవరే ఉంటుంది కాబట్టి మీకు నీచు వాసన రాదు కాబట్టి ఇలా నెమ్మదిగా వేపుకొని నూనెలో వేపితే నేను చేసినట్టు చేస్తే చాలా బాగుందన్నమాట. పిల్లలకు కూడా కలిపి సన్నంలో తినిపించేయచ్చు. చూసారా ఎంత పొట్ట ముక్క కొవ్వుతో ఎంత బాగుందో. ఇది అందం చేపకనమాట. ముక్క పెట్టుకొని ఫ్యాట్ ఉంది ఫుల్గా, చాలా బాగుంటుంది చేప. ఇది మంచి చేప స్మెల్ ఎక్కువ ఉండదు కదా, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంట్లో చేప తెచ్చినప్పుడు పొట్ట ముక్కలు ఒక 4-5 ఉంటాయి కదా, అందరికీ ఒక్కొక్క పొట్ట ముక్క అందరికీ వెళ్ళాలన్నమాట. ఎందుకంటే అందరూ ఎంజాయ్ చేయాలి కదా టేస్ట్. సో మా ఇంట్లో అందరూ పొట్ట ముక్కల ఫ్యాన్స్. సో పొట్ట ముక్కలు ఎంచుకొని వేడి పులుసు వేసుకొని అన్నం తింటే అద్భుతం. ఇలా వెళ్తే చాలు, బాడీ అంతా రిలాక్స్ అవుతుంది. సోల్ ఫుడ్ అంటారు కదా, ఇది అలాంటి సోల్ ఫుడ్ అండి. హ్యాపీగా నచ్చినవి చేసుకొని తింటాం అనమాట. హోప్ మీ అందరికి కూడా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. హాయిగా నచ్చినవి తినండి, హాయిగా హ్యాపీగా హెల్తీగా ఉండండి, హెల్త్ని బ్యాలెన్స్ చేయండి, అలాగే మీకు నచ్చిన ఫుడ్ని తినడానికి ట్రై చేయండి అనమాట. హోప్ ఈ బ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.